గంజాయిని పట్టుకున్న పెద్దపల్లి పోలీసులు జల్సాలకు అలవాటు పడి గంజాయి అమ్మడం వ్యాపారంగా మలుచుకొని అమాయక యువతులను గంజాయి మత్తుకు బానిసలు చేస్తూ పలు కేసులలో నిందితుడు అయిన షేక్ ఆసిఫ్ అలియాస్ షేర్ ఆసిఫ్ను అరెస్ట్ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా పెద్ద కల్వల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వద్దకు తరచుగా వచ్చి గంజాయి అమ్ముతున్నాడని సమాచారం మేరకు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది షేక్ ఆసిఫ్ ని గంజాయితో సహా పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు. వీడియో కాల్ ఇస్ కమింగ్ అన్న డాక్టర్ శ్రీను చంద్రబాబు ఫోటో పెట్టేసి గాంజాకి సంబంధించి యూత్ పిల్లలపైన తల్లిదండ్రులు కంపల్సరీగా నిఘా పెట్టాలి. దయచేసి పోలీసు వారు మా సైడ్ నుంచి మేము గాంజా అమ్మే వాళ్ళ మీద వాళ్ళ వాడకందారుల మీద కూడా మేము నిఘా పెడుతున్నాం. మేము నిఘా పెంచినాం, ఇంకా కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఎక్కడ ఎవరికి గాంజాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఇంకా అదర్ డ్రగ్స్ గురించి కానీ ఇంకా వేరే విషయాల గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక పోలీస్తో కంపల్సరీ షేర్ చేయాలి, పోలీస్కి సహకరించాలి. దాని ద్వారా సమాజం బాగుంటుంది. ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది నిఘా ఉంచాలి. ఒకవేళ కనుక వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పు ఉన్నా, వాళ్ళు ఒకవేళ గాంజా కానీ డ్రగ్స్ కానీ వాడుతున్నారని వాళ్ళకి అనుమానం వచ్చినా కూడా తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేయాలి. దాని ద్వారా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు, సొసైటీని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా యూత్ పిల్లలకి పోలీసు వారి వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి చెడు అలవాట్లకు వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం సమయంలో పెద్ద కల్వల విలేజ్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ సమీపంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి మన వాళ్ళు అక్కడ చెక్ చేస్తున్న క్రమంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తిని పట్టుకొని విచారించడం జరిగింది. అతని సమక్షంలో అతని దగ్గర నుండి గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గాంజా సుమారుగా 2 kgs పైన ఉంది. అది 2041 grams ఉంది. అది సుమారుగా విలువ ఒక 50,000 ప్లస్ ఉంటుంది. అదేవిధంగా ఒకటి ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్, సెల్ ఫోను, యమహా బైక్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ షేక్ ఆసిఫ్ అలియాస్ షేర్ ఆసిఫ్ ఇతను బండారికుంట ఏరియాకి సంబంధించిన వ్యక్తి, పెద్దపల్లి. ఇతను గతంలో 2016 నుంచి 2024 వరకు సుమారుగా 8 కేసుల్లో ఇతను వివిధ కేసుల్లో కలిసి వాళ్ళ దగ్గర నుంచి గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరెవరికైతే అవసరం ఉన్నదో చిన్న చిన్న పాకెట్లలో పెట్టి వాళ్ళకు ఆ డబ్బులకు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఇతను జల్సాలు చేస్తూ ఉన్నాడు. ఇతను గాంజాయి యూత్ను టార్గెట్ చేసుకొని వాళ్ళకు అమ్మడం జరుగుతూ ఉన్నది. ఆ అమ్మగా వచ్చిన డబ్బులతో ఇతను జల్సాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇతని మీద 2019లో పీడీ యాక్ట్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ పీడీ యాక్ట్ కేసు పెట్టిన తర్వాత అతను ఇక్కడి నుంచి పెద్దపల్లిలో అతని మీద నిఘా పెరిగిందని ఇక్కడి నుంచి అతను ముగ్దుంపూర్కు వెళ్ళి ముగ్దుంపూర్లో ఒక ఇల్లు కిరాయికి తీసుకొని అక్కడ ఉంటూ ఈ పనులు మాత్రం, ఈ నేరాలు మాత్రం ఆపలేదు. వాటిని
కంటిన్యూ చేస్తూ ఎవరెవరైతే యూత్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ చిన్న చిన్న పాకెట్లలో గాంజాయి పెట్టి అమ్మడం జరుగుతూ ఉన్నది. ఇతను గత నెల 30వ తేదీ అంటే మార్చి 30వ తేదీన ఇతను పెద్దపల్లి